ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అనుదిన వాక్య వాగ్దానముగా ఈ దినం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం ఆది కాండంలో నుంచి 26వ అధ్యాయం 24వ వాక్యం చదువుకుందాం. నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. దేవుడు వాగ్దాన పూర్ణుడు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుకొనుటకు మన పితరుడైన అబ్రహాముకు కరువు దినాల్లో తనకు తోడై ఉండి సమృద్ధిని ఇచ్చాడు. బ్లెస్ చేసి అనేకులకు ఆయనను ఆశీర్వాదంగా చేసిన దేవుడు తన కుమారుడైన ఇస్సాకుతో కూడా ఒక ప్రామిస్ చేస్తున్నాడు. తను కూడా ఆ టైంలో, ఆ సందర్భాన 26వ అధ్యాయంలో కరువు దినాల్లోనే ఉన్నాడు. ఉన్న టైంలో ఆయనను నీ తండ్రి అయిన అబ్రహాముకు నేను తోడై ఉండి ఎలాగ ఆశీర్వదించానో అలా నీకు కూడా తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనమునకు నిన్ను విస్తరింపజేసి అలా ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు అని మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకంటే ఆయనకు శత్రువు చుట్టుపక్కల శత్రు సమూహాలు ఆయన డెవలప్ అవుతుంటే, గ్రోత్ అవుతుంటే, ఆశీర్వాదం అలా బ్లెస్ అవుతుంటే ఓర్వలేక ఆయనకున్న ఆస్తిని తీసుకోవడానికి చేసినప్పుడు దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. అబ్రహాంను జ్ఞాపకం చేసుకొని తన కుమారుడని నేను నీకున్నాను, నేను తోడై ఉన్నాను, భయపడక అని చెప్పి ఆయన ఎక్కడ విత్తనం వేసినా నూరంతల ఫలముగా ఇస్సాకును బ్లెస్ చేసిన దేవుడు అబ్రహాము, ఇస్సాకు ఈ తరమందు మనతో కూడా దేవుడు నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుమని ప్రామిస్ చేస్తున్నాడు. మనకు కూడా ఈ దినాల్లో చూస్తే ఆర్థిక ఇబ్బందులే ఉండవచ్చు, ఇంకా రకరకాల సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ క్రిటికల్గా ఉండవచ్చు, పరిస్థితులు మనల్ని భయపెట్టించవచ్చు. కానీ దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను గనక నువ్వు భయపడకు అని మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం చేసిన వాడు నరమాత్రుడు కాదు, భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా మనకెంతో ఆదరణ, ధైర్యం, ఒక చేయూత, ఒక ఊతని ఇస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు మనల్ని. రకరకాల భయాలు ఉన్నాయి. భయాలు అసలు స్టార్టింగ్లో మనం బైబిల్ గ్రంథాలను చూసినప్పుడు ఆది కాండం 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు ఆదాము అక్కడ నీ స్వరం వింటున్నప్పుడు నాకు భయము కలిగేనని చెప్పి మాట్లాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో అప్పుడు భయం అనేది మనిషిలో వచ్చేసింది. ఎప్పుడైనా అలాగే మనం మనసాక్షి కూడా నేరారోపణ చేస్తూ ఉంటుంది. మనం తప్పు లేదన్నా పాపములు చేసినప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది పిల్లలు కూడా ఏదైనా వస్తువు ఏదైనా పగలగొట్టడానికి ఉన్నప్పుడు పేరెంట్స్ ఇది ఎవర్రా పగలగొట్టిందని చెప్పి అడిగితే వాళ్ళు భయపడడానికి చేస్తారు. చెప్పండి ఎవరు అని అంటే రారు. నేనేమనని రా అని పిలిచినప్పుడు కూడా నువ్వు కొడతావు నన్ను అని చెప్పి వాళ్ళు భయపడడానికి చేస్తారు. అలాగే దేవుడు ఆదామును పిలిచినప్పుడు కూడా నీ స్వరం వింటుంటే నాకు భయము కలుగుతుందని అన్నాడు. అయితే ఈ దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతుండు. అబ్రహాం అయినా, ఇస్సాకే అయినా, మన ఈ తరంలోనైనా ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన పితరులతో ఉన్నాడు, ప్రవక్తలతో ఉన్నాడు. న్యూ టెస్టిమెంట్లో అపోస్తులకు కూడా నేను యుగా సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, భయపడవద్దని అది రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే మరలా మీరు భయపడటకు దాస్య ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మనే పొంది ఉన్నారని అంటున్నాడు. భయపడటకు లేదు కానీ ధైర్యం ఇచ్చి ఆ హోలీ స్పిరిట్ని, పరిశుద్ధాత్మని మనకి ఇచ్చాడు. ఆ ఆత్మ చూడండి, ఈ ప్రామిస్ చేసిన దేవుడు ఆయనను ఎన్నో అనేక సమాధి ఆయనను కప్పివేయడానికి చేసింది, కానీ సమాధిని సైతం పగలగొట్టుకొని మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి ప్రభు సవాల్ విసిరాడు.
అంటే సమాధిని సైతం పగలగొట్టుకొని వచ్చిన అదే క్రీస్తేసు దేవుని ఆత్మ మన ఒక్కొక్కరిలో ఉంది. నీలో చింతన, విచారమా, దుఃఖమా, భయమా, భారమా, టెన్షన్సా, నిరాశ, కృంగుదల, నిస్పృహతో ఎలాంటి పరిస్థితిలో, అది ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్య పరిస్థితులే కావచ్చు, కోర్టు సమస్యలే కావచ్చు, నువ్వు ఎలాంటి చెరలో ఉన్నా, ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ప్రతి కట్లు తెంచుటకును, చెరలో నుండి విడిపించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, నలిగిన హృదయాన్ని దృఢపరచుటకున్నాక దేవుని ఆత్మశక్తి సర్వవ్యాపి అయి అదే పరిశుద్ధాత్ముడు మన ఒక్కొక్కరిలో నివాసం చేస్తున్నాడు. ఆమేన్. యేసుని విశ్వసించిన ప్రతి ఒక్కొక్కరిలో కూడా అదే పరిశుద్ధాత్ముడు భయపడుట కాదు, ధైర్యం ఇచ్చడానికి ఉన్న ఒక ఆత్మ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు గనక మనం భయపడవద్దు. ఏ విషయము మనం భయపడవద్దు. దేవుని వాక్యం ద్వారా మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఏదైనా భయం అని అనిపిస్తున్నప్పుడు దేవుని వాక్యం గుర్తు రావాలి కదా. నేను కలిగి ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడై గొప్పవాడు గనక ఆయనను ఇస్తున్న ఒక అభయం, చేయుత, లేకపోతే ఆ ప్రామిస్ చేసింది ఈ దేవుడు సర్వశక్తి కలిగిన వాడు గనుక నేను ఎందుకు భయపడాలి, నా దేవుడు నాకు తోడై ఉన్నాక నేను ఎందుకు భయపడాలి అనేది ఆ కాన్ఫిడెన్స్ అది నీకు రావాలి. ఏమే ఆ వాక్యం, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు అని చెప్పి మనకు ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం, ఆ ఫెయిత్ అది మనలో వచ్చినప్పుడు తప్పనిసరి మనం ధైర్యం తెచ్చుకుంటాం. అసలు ప్రభు ఇచ్చిన మాటను మనం కూడా వాక్యాన్ని కన్ఫర్మ్ చేస్తాం. లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు కనుక నేను దేనికి భయపడను, దేనికి నేను వెరువను, జడియను అని చెప్పి మనం చెప్పగలుగుతాం. చూడండి, అలా చెప్పగలిగితే ఎంతోమంది బైబిల్ గ్రంథం చొల్లి మన అనేక భక్తులను మన పితరుల వారి జీవితాలు, వారి చరిత్రలో మనం చూడవచ్చు. దానియేలు సింహం బోన్లో వేస్తుంటే కూడా అసలు ఆయన భయపడలేదు. ఎందుకంటే తన దేవుడు తనకు తోడై ఉన్నాడని తనకు తెలుసు గనుక ఆయన భయపడలేదు. ఎందుకంటే సింహాలను సృష్టించింది సృష్టికర్త అయిన దేవుడు తనకు తోడై ఉన్నాడు అని చెప్పి ఆయన ఒక యూదా గోత్రపు సింహం అని ఆయనకు తెలుసు. ఏమే నీతిమంతులు సింహమలే ధైర్యముగా ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక దానియేలు ఏంటి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ఒక ప్రతిమకు, ఆ రాజు ప్రతిమకు, నెబుకద్నెజర్ ఆ ప్రతిమకు మొక్కనందుకు రాజు ఒక శాసనం జారీ చేశాడు. ఎవరైనా నువ్వు మొక్కలేదో వారిని అగ్నిగుండంలో వేయడానికి. ఇక ఆ టైంలో అగ్ని ఏడంతలుగా చేసినప్పటికీ కూడా రాజా మాకు చింతే లేదు, ఈ అగ్నిలోంచి దేవుడు మమ్ము రక్షించటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడని వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగినారు. ఎందుకంటే వారు కలిగిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సర్వ అధికారం కలిగిన వాడు, ఈ భూమి ఆకాశం అనేక నక్షత్ర విశ్వ ప్రపంచాలుగానే సృష్టించిన సృష్టికర్త, ఆయన చేతి పని, ఆయన నాతో కూడా ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి, భయపడను అని చెప్పి రాజుకే సవాలు ఇస్తారు. ఇలా ఎంతోమంది మనం జీవితాల్లో చూడవచ్చు. యెహోషువను కూడా మనం చూసినప్పుడు యెహోషువతో కూడా నేను నీకు తోడై, మోషకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై